హాయ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్, మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అనమాట. ఈరోజు మన యొక్క వీడియో తమిళ చూసారు కదా మీరు ఆల్రెడీ. జాబ్ మేళా గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నేను. ఇది ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఉన్న వారికి మాత్రమే. సో మనకి 20th జాబ్ మేళా ఉంది. మరి అది ఏంటి డీటెయిల్స్, ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవరు ఎలిజిబుల్, ఎక్కడ అసలు ఏడ జరుగుతుంది, ఎలా అటెండ్ అవ్వాలి అనేది. దానికన్నా ముందు నా స్మాల్ రిక్వెస్ట్, నా వీడియో ఎవరైతే చూస్తున్నారో కొత్త వ్యూవర్స్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. పాత వాళ్ళు ఏవైతే వ్యూవర్స్ ఉన్నారో కంపల్సరీ నా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు చేసే లైక్ వలన కొత్త కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి నాకు కూడా కొంచెం సంతోషంగా ఉంటుంది అనమాట, ఉత్సాహం ఉంటుంది. సో దయచేసి కంపల్సరీ షేర్ చేయండి. ఈరోజు అయితే మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. స్కిప్ చేయకుండా చూడండి, కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే షార్ట్గానే. సో తమిళలో అయితే చూసారు కదా మీరు. ఓకే, నిరుద్యోగులకైతే శుభవార్త అనమాట. ఈ నెల 20th అంటే 20వ తారీఖు, ఫిబ్రవరి 20వ తారీఖున మనకు జాబ్ మేళా అవుతుంది. ఇది ఎక్కడ అనేది ఇప్పుడు చెప్తాను. ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటారో ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖపట్నంలో వాళ్ళ అక్కడైతే జరుగుతుంది. ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ అన్ఎంప్లాయ్ ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ మాత్రమే ఇది. చూద్దాం మరి అది ఏంటిదనేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో ఫిబ్రవరి 20వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా సబ్ రీజనల్ ఎంప్లాయ్మెంట్ అధికారి ఎన్ శ్యామ్ సుందర్ ఒక ప్రకటనలో తెలిపారు. చూసారు కదా, ఇది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖపట్నంలో ఫిబ్రవరి 20వ తారీఖు అయితే జాబ్ మేళా జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి జిల్లా సబ్ రీజనల్ ఎంప్లాయ్మెంట్ అధికారి ఎన్ శ్యామ్ సుందర్ అయితే ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళా నిరుద్యోగ యువతకు మంచి అవకాశం అని, అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్యామ్ సుందర్ అన్నారు. ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటారో, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ఈ యొక్క జాబ్ మేళాని అయితే ఉపయోగించుకోండి. మీకు మంచి యూజ్ అవుతుంది అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ. ఈ జాబ్ మేళాలో మనకి ఏమేమి కంపెనీలు పాల్గొంటున్నాయంటే విప్రో సొల్యూషన్స్, అస్ట్రోటిక్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు పాల్గొని ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తున్నారంట. గుర్తుపెట్టుకోండి, మనకి ఇలా 2 కంపెనీలు అయితే పాల్గొంటున్నాయి, ప్రైవేట్ కంపెనీస్. సో వాళ్ళైతే ఉద్యోగాలకు అయితే ఇంటర్వ్యూస్ అయితే పెడుతున్నారు. మరి ఎవరు ఎలిజిబుల్ ఏం కథ ఇప్పుడు చూద్దాం మరి ఆ డీటెయిల్స్ కూడా. మనకి దీనికి జాబ్ మేళా పాల్గొనాలంటే కంపల్సరీ అర్హతలు ఏంటంటే మనకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, 18 years నుంచి 35 years లోపు మధ్య వయసు కలిగి ఉండాలి. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, MBA, MCA ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంపల్సరీ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం అడుగుతుందంటే SSC నుంచి మొదలు పెడితే SSC ఒకటి ఏంటంటే 10వ తరగతి అడుగుతున్నాడు, ఇంటర్మీడియట్ అడుగుతున్నారు, డిప్లొమా, డిగ్రీ, MBA, MCA ఇందులో పాస్ అయిన వాళ్ళకి మాత్రం ఎలిజిబిలిటీ ఉంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వచ్చు 10th నుంచి మొదలు పెడితే MCA వరకు. సో మనకు కావాల్సినటువంటి ధృవపత్రాలు ఏంటి, మరి ఏమేమి పత్రాలు తీసుకొని మనం ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలి జాబ్ మేళా అంటే? బయోడేటా, దీన్ని CV అంటారు, లేదంటే రెజ్యూమ్ అంటారు, అదొకటి. పాన్ కార్డు కంపల్సరీ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఈ డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర కంపల్సరీ మీరు క్యారీ చేసుకొని ఉండాలి. వేదిక ఎక్కడంటే మనకి ఇది ఎక్కడ జరుగుతుంది అంటే జాబ్ మేళా చూసుకుంటే నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్, విశాఖ జిల్లా ఉపాధి కార్యాలయం. గుర్తుపెట్టుకోండి, ఈ సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో చూసుకోవచ్చు. అంటే ఇంటర్వ్యూ జరిగే స్థలం ఎక్కడ అంటే నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్, విశాఖ జిల్లా ఉపాధి కార్యాలయం. అక్కడ మనకైతే ఈ జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, వీళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు, మన కాంటాక్ట్ నెంబర్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. నెంబర్స్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. 6304634447. మరొక నెంబర్ కూడా ఇచ్చారు, 9398338105. ఈ 2 నెంబర్లను మీకు కాంటాక్ట్ అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిటీ క్లియర్గా తెలుసుకోవచ్చు. ఈ 2 నెంబర్లు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఫర్దర్గా మీరు డీటెయిల్స్ కనుక్కొని కంపల్సరీ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెందినటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో విశాఖపట్నంలో అయితే ఇది వేదిక ఉంది. నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్, విశాఖ జిల్లా ఉపాధి కార్యాలయంలో అయితే జాబ్ మేళా జరుగుతుంది. 2 కంపెనీలు అయితే ఇందులో అటెండ్ అవుతున్నాయి, ఇంటర్వ్యూస్ అయితే పెడుతున్నారు. సో 100% అటెండ్ అవ్వండి. SSC నుంచి మొదలు MCA వరకు ఉన్నాయి కాబట్టి. సో డోంట్ మిస్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో నచ్చితే, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి. లైక్ చేయండి, చూసిన ప్రతి ఒక్క వ్యూవర్స్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియోని 10 మందికి షేర్ అవుతుంది. సో కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.